బస్ కండక్టర్ని అడిగినా, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అంటే, అన్నా నేను పడంచేరు నుంచి నిజామాబాద్ ఆ జిల్లాకు నేను అక్కడికి వెళ్తున్నా, రోజుకి ఎన్ని ట్రిప్పులు కొడతావు అంటే 2 ట్రిప్పులు కొడతానన్నాడు తను. అప్ అండ్ డౌన్ అంటే 4 ట్రిప్పులు. ఈ 4 అంటే పోను రాను. ఎంత టికెట్ ఎంత ఉంటుందంటే 150 రూపాయలు ఉంటుందన్న టికెట్ అని అన్నాడు. రోజు ఎంతమంది మహిళలు ప్రయాణం చేస్తున్నారు నీ బస్సులో? 4 పోను రాను 4 ట్రిప్పులు అంటే దాదాపు మహిళలు రోజుకి నా బస్సులో అప్ అండ్ డౌన్ 4 ట్రిప్పులు తీసుకుంటే 400 మంది మహిళలు నా యొక్క బస్సులో ప్రయాణం చేస్తున్నారన్న, చాలా సంతోషం అనిపిస్తుంది అని ఆ ఆర్టీసీ కండక్టరు చెప్పడం జరిగింది. ఇది ప్రాక్టికల్. ఇది కాకపోతే కేటీఆర్ హరీష్ రావు బస్ ఎక్కరు కాబట్టి వాళ్ళకి తెలియదు. వాళ్ళంతా బెంచ్ కార్లలో తిరుగుతారు, వాళ్ళకి తెలియదు ఇదంతా. వాళ్ళంతా ఏ మధ్యలో ఎందుకా మీరు? కాబట్టి వాళ్ళు బెంచ్ కార్లలో తిరుగుతారు. కేటీఆర్ హరీష్ రావు ఆ కుటుంబం మొత్తం బెంచులలోనే తిరుగుతారు. ఇంకా నాకు వేరే పేర్లు రావు, కార్లై. చిన్నారా నీకేమైనా తెలుస్తే చెప్పు నాకు. ఆర్డీ బీడీ గీడీలు అన్నీ ఇట్లా తిరుగుతారు వాళ్ళంతా. BMW. ఎందుకంటే నేను బ్రిజా కార్లో తిరుగుతాను, నాకు ఆ పేర్లు తెలివై. నా ప్రాబ్లం అది అనా కదా అన్న. నేను ఈ మధ్యలో అయితే టాక్సీ బండ్లో తిరుగుతున్నా, చిన్న బండ్లే. ఈ మధ్యలో అయితే ఆటోలలో కూడా తిరుగుతుంటాను నేను. కేటీఆర్ గారు హరీష్ రావు గారు మీరు బాగా అసెంబ్లీలో రెచ్చిపోతున్నారు. అరే గవర్నమెంట్ వచ్చి ఎంత రోజులైందా? వచ్చిన 10 రోజులకే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అసెంబ్లీ పెట్టిండు. మీకేమైనా జ్ఞానం మీకేమైనా ఉందా? మీకేమన్నా 5 ఏళ్ళు నేను సరే బ్యాడ్ లక్, ఇక టైం బాగలేదు. గవర్నమెంట్ వచ్చేటానికి నేను బయట ఉన్నా, కానీ నేను లోపల ఉంటే ఆడుతుంటే ఆట వీళ్ళతోటి. నేను లోపల ఉంటే నేను టైం బాగుండి నేను ఎమ్మెల్యేగా ఉండుంటే కేటీఆర్ హరీష్ రావుతో ఆడుకుంటుంటే మంచిగా. అట్లేం లేదు, నాకు తెలుసు వాళ్ళతో ఎట్లా ఆడుకోవాలో. మీరు ఆ బండ్లలో తిరుగుతారు, ఆర్టీసీ యొక్క విలువ మీకు తెలియదు. సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి తెలుసు ఆ విలువ. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళ చిరాస్తులు అన్నీ కూడా ఆనాడు మహాత్మా గాంధీ కాలం నుంచి తీసుకుంటే నెహ్రూ గారు వాళ్ళ నాయన మోతీలాల్ నెహ్రూ గారు ఉన్న భూములు ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు ఇండిపెండెన్స్ కోసం ఇచ్చేసిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకి తెలుసు ఆర్టీసీ బస్సు విలువ ఏందో వాళ్ళకి తెలుసు. సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి తెలుసు. కేసీఆర్ కుటుంబానికి తెలియకపోవచ్చు. పిల్లలకు తెలియకపోవచ్చు, ఎందుకంటే పిల్లలు పవర్ రాగానే రోడ్డు మీదకి వచ్చారు కాబట్టి తెలియకపోవచ్చు. అలా ఆ విలువేందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు బాగా తెలుసు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు స్టార్ట్ చేసారు తెల్లారే. రోజుకు 400 మంది అంటే ఇప్పుడు 25 రోజులే. ఒక్క బస్సు 4 ట్రిప్పులు అంటే లెక్క చేయండి ఒకసారి. ఎవరు ఇప్పటి వరకు తిరిగింది ఎంత తెలంగాణలో? చిన్న 6.5 కోట్లు. 6.5 కోట్ల మంది మెడిసాయి. 6.5 కోట్ల మంది ఈరోజు మహిళలు తెలంగాణ తిరిగిరు ఫ్రీగా. దీనికి నువ్వు సవాలా? నేను కేటీఆర్ని హరీష్ రావుని అడుగుతున్నా. మీకు దీని మీద వస్తారా? డిబేట్కి వస్తారా? మీరు ఎప్పుడు అమరవీరుల జ్ఞాపకార్థంగా మీరు వాళ్ళకి ఇచ్చేది ఏం లేదు. అమరవీరుల కుటుంబాలకు కానీ ఆడికి పోతారు, దండం పెడతారు, మీ పని మీరు చేసుకుంటారు. దండాలే స్తూపాలకు. ఆ స్తూపం కాడికి రా అసెంబ్లీ ముందు ఎప్పుడన్నా. మా యూత్ కాంగ్రెస్ ఎన్ఐసి వాళ్ళు వస్తారు, వాళ్ళు చూసుకుంటారు మీ సంగతి అంతా. అరే ఏం ఇదంతా ఏం 10 రోజులకు మీరు ఎప్పుడైనా నేను అడుగుతున్నా బీఆర్ఎస్